జగన్మోహన్ రెడ్డి వైనాడు 175 అన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 30 ఏళ్ళ అధికారం మాదే అన్నారు. ఏం పరిస్థితి? అంటే 30 ఏళ్ళ మీద అవకాశం అనుకుంటారా? ప్రజలు ఇస్తే ఖచ్చితంగా 30 ఏళ్ళు పరిపాలన చేస్తామండి. ప్రజలు ఆశీర్వదించి పంపించాలి. మేము ఏ రోజు కూటమి ప్రభుత్వం ఏ రోజు 175 అనలా. ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షానికి ఏం చేయాలి, ఎక్కడ ఏమన్నా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పడానికి ఉంటుంది. అనుభవజ్ఞులకి వ్యాపారస్తులకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు, ఆయన ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయి ఉండొచ్చు, కానీ అతను వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి వ్యాపారస్తుడికి అనుభవజ్ఞుడికి చాలా తేడా ఉంటుంది. అనుభవజ్ఞులు ఏమనుకుంటారంటే ప్రతిపక్షం కూడా ఉంటే ఆ ప్రతిపక్షం ఏదన్నా మనం తప్పు చేసామని చెప్పి చూపించగలిగితే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకోవడానికి రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలన్నా ప్రతిపక్షం చెప్పిన ప్రతిదీ చేయడానికి అధికార పక్షం ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు ఉండకూడదు. ఎవరు చెప్పాడండి 175 అని? ఆ చెప్పిన తెంగరోడు ఎవడు? ఈయన బుర్ర ఎక్కడికి పోయింది? ఈయనకి రాజకీయం తెలుసా? అవగాహన ఉందా రాజకీయం మీద? కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఏది పడితే అది. నేను ఎంతసేపు ఆయన చూడండి, మీరు సిద్ధం సభ పెట్టాడు, నేను 39 సార్లు బటన్ నొక్కి మీరు 2 సార్లు నొక్కమన్నారు. 2 సార్లు నొక్కారు, 2 అంకెలు ఇచ్చారు, 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలేం తప్పు చేయలే. 2 సార్లు నొక్కారు, 2 అంకెలుగా వచ్చినాయి, 11 వచ్చినాయి. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లాగండి? సంవత్సర కాలం అయింది. కార్యకర్తను కలవు, నేను ముఖ్య నాయకులు కలవు, నీ పని నువ్వు చేసుకొని నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకోవాలి కదా. ఎంతసేపు ఎదుటోడి మీద బుర్ర చల్లే కార్యక్రమం పెడితే 1 వేలు నువ్వు చూపిస్తుంటే 3 వేలు నిన్ను చూపిస్తాయి అనేది ఆ సామెత మర్చిపోతున్నావు. ఇప్పటికైనా నీ పక్కన ఉన్న వాళ్ళని మార్చుకుంటే నువ్వు కూడా మారుతావు అనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. వైసీపీ ఉన్న ముఖ్య నాయకులు అరెస్ట్ చేస్తున్నారు. ఏ టైంలో కూడా నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి జగన్ చెప్పారు. నిజంగా సార్, రెడ్ బుక్ పరిపాలన ఉంటే వైసీపీ ప్రభుత్వంలో అరాచకం చేసిన ప్రతి అరాచకులు జైల్లో ఉండేవాళ్ళు. అలాంటి వేళ్ళు మేము ఓన్లీ కూటమి ప్రభుత్వం దృష్టి అంతా కూడా అభివృద్ధి పైనే ఉంది. వీళ్ళే కొంతమంది కెలికేసుకొని దాన్ని రప్చర్ చేసుకొని వాళ్ళ చట్టం ఎవరిని వదలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? కేసులు లేకపోయినా తప్పుడు కేసులు బనాయించి అది అక్కడ ఆయన ప్రమేయం లేకపోయినా ఆయన ప్రమేయం ఉందని చెప్పి 54 రోజులు జైల్లో పెట్టలేదా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని నేను అమెరికా వెళ్తూ చంద్రబాబు నాయుడు గారిని పెట్టించినట్టేగా కాదా? అవునా కాదా? అలాంటి వైషమ్యాలు విరోధాలు ఈ ప్రభుత్వం కోరుకోవట్లేదు. రెడ్ బుక్ అనేది రాసుకుంటామని చెప్పాం. ఎవరికి వ్యక్తిగత కక్షలు లేవు. వాళ్ళకు వాళ్ళు మేము హీరోలు అనుకొని ఫీల్ అయిపోతూ మేము అరెస్ట్ అయితే మళ్ళీ మేము గెలవగలుగుతాం బంపర్ మెజారిటీతో ఒక సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అదే. మీరు జనాల్లోకి వెళ్ళి తన్నులు తినండి, వాళ్ళు కొట్టే వరకు మీరు వాళ్ళని రెచ్చగొట్టండి, వాళ్ళ చేత ఒక దెబ్బ తినండి, అవి ఫ్రేములు కట్టి మీరు ఊరంతా ప్రచారం చేయండి. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఒక సినిమా ఉంది, మీరు చూశారు కదా. చచ్చిపోయిన భార్యని శవాన్ని వేసుకొని ఊరంతా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అట్లాంటి కాన్సెప్ట్తో ఉన్నవాడే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అతను ఏం చేయడానికైనా, అతనికి అవసరమైతే రాష్ట్రాన్ని తగలబెట్టడానికైనా అతను వెనకాడే పరిస్థితి ఉండదు. అల్టిమేట్ గా అతనికి రాజ్యాధికారం కావాలి. రాష్ట్ర ప్రజలతోటి రాష్ట్ర ప్రయోజనాలతోటి అతనికి ఉపయోగం లేదు. మేము అభివృద్ధి చేసామని చెప్పుకునే టీవీల ముందుకు వచ్చి మాట్లాడే మాజీ మంత్రులకి సిగ్గుండాలయ్యా. అభివృద్ధులు వేరు, సంక్షేమ పథకాలు వేరు. మీరు డబ్బు పంచినంత మాత్రాన అభివృద్ధి కాదు. మనుషుల్ని కూర్చోబెట్టి సోమరపోతులు చేసి వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొందాలని ఏకైక దురుద్దేశంతో చేశారు. ప్రజలు ఇది తెలుసుకున్నారు, తిరస్కరించారు. దానికి ఎవడేం చేయగలిగింది లేదు. మీరు ఫెయిల్ అయ్యారు అంటే రాజశేఖర్ రెడ్డిని నువ్వు ప్రమోట్ చేసుకున్నావు, ఆయన ప్రమోట్ చేసుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. రాజశేఖర్ బిడ్డగా నిన్ను తీసి పక్కన పెడితే నువ్వు జీరో. రాజశేఖర్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం అన్నావు, నీకు అన్యాయం జరిగిందన్నావు. అలా అదే టైంలో కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, దాని మీద ఉన్న కక్ష, రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అవన్నీ నువ్వు కలిసి వచ్చినాయి కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిని అయ్యావు. రాజశేఖర్ రెడ్డి ఫోటో తీసి ఇండివిజువల్ గా జగన్మోహన్ రెడ్డి హీరో అని చెప్పే పరిస్థితి లేదు. అతను పెద్ద గుండు సున్నా. కాబట్టి అది తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది తెలుసుకోకపోతే ఇబ్బంది పడిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పక్షంతో కలిసి వచ్చి పనిచేస్తే
నీకు గౌరవం దక్కుతుంది, లేకపోతే ఈ రెండులో ఒకటి పోయి ఒకటే మిగులుతుంది. ఇది గమనించుకొని మీరు ముందుకెళ్లాలని చెప్పి నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాను. ఏమండి, ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఏటూగా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో పడుకోలే. జనాల్ని క్రౌడ్ పుల్లింగ్ లో ఈ మీడియాలో చూపించడం కోసం, ఒక హైప్ కోసం ఈ పక్కనున్న కొంతమంది కోటరీ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తకి దగ్గరికి రాని సన్నాసులు ఉన్నారో, ఈ సన్నాసులు వీళ్ళందరినీ ప్రేరేపించి మీరు ముందుకెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి మీకు రేపు ఎమ్మెల్యే ఇస్తాడు, ఎంపీ ఇస్తాడని కొంతమంది సన్నాసులు ఇలా ప్రేరేపించి యువతను తోస్తూ ఉంటారు. పాపం వాళ్ళకేం తెలుసు, జగన్మోహన్ రెడ్డి కంట్లో పడితే మనకేమో నాయకత్వం వస్తుందనో, రేపు కౌన్సిలర్ వస్తుందనో, జడ్పీటీసీ వస్తుందనో ఆశతో ఉంటారు. ఇలా కల్పించి అనేక అకృత్యాలు చేయించిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న కోటరిది. కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. నేను వైసీపీ కార్యకర్తలకు కూడా కోరుకునేది ఏంటంటే, వాస్తవిక పరిస్థితుల్లో ఉండండి, నేల విడిచి సాము చేయకండి, దయచేసి గమనించండి. 5 సంవత్సరాల్లో కార్యకర్తలను పూర్తిగా నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సెకండ్ గ్రేడ్ లీడర్ అనేవాడిని చంపేశాడు. కాబట్టి రేపు మీకైనా, మీరు మోసే వాళ్ళకైనా ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. గమనించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కార్యకర్తలకి తెలియజేస్తున్నాను.